మున్సిపల్ ఎలక్షన్లో చాలా చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రెండోది మొయినాబాద్ మున్సిపాలిటీ. ఈ ఎలక్షన్లో ఇద్దరు క్యాండిడేట్లు నిలువున మునిగిర్రు. నాకు తెలిసి ఈ మొత్తం ఎలక్షన్లో వాళ్ళంత లాస్ అయిన క్యాండిడేట్లు ఇంకెవరు లేరేమో అనిపిస్తుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పేరున్న వ్యక్తి వంశీ హోటల్స్ యజమాని కాటేపల్లి నరేందర్ రెడ్డి. ఈయన భార్య శమంత. ఈమెకి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ కేటాయించింది, అక్కడ పోటీ చేయమని చెప్పింది. అంతేకాదు ఆమె మేయర్ అభ్యర్థి అని చెప్పి ముందే ప్రకటించింది. కానీ ఎప్పుడైతే నోటిఫికేషన్స్కి టైం దగ్గర పడిందో ఆ టైంలో ఈ ఫ్యామిలీ మీద ఒక అలిగేషన్ వచ్చింది. అదేంటంటే దగ్గర 2-3 ఏళ్ల నుంచి వీళ్ళు మున్సిపల్ ట్యాక్స్ కానీ ప్రాపర్టీ ట్యాక్స్లు కానీ కట్టట్లేదు అని చెప్పి ఒక పెద్ద అలిగేషన్ వచ్చింది. దాంతో అప్పటికప్పుడు 8 కోట్లు సర్దుబాటు చేసుకొని మొత్తం ట్యాక్స్లన్నీ క్లియర్ చేసుకున్నారు. ఆ తర్వాత 19 వార్డులో కూడా విపరీతంగా ఖర్చు పెట్టారు. అంతేగాక మేయర్ అభ్యర్థి అని ప్రచారం చేసుకున్నారు కదా, దానికోసం దాదాపు 20-30 డివిజన్లలో వీళ్ళు డబ్బులు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అట్లా మొత్తం ఈ ఎలక్షన్ల కోసం 20 కోట్ల వరకు ఖర్చు పెట్టిరంట. తీరా చూస్తే అసలు డివిజన్లోనే ఓడిపోయింది, మేయర్ అయ్యే అవకాశం కోల్పోయింది. ఆ 19వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి గెలిచింది, ఆమె చేతిలో ఈమె ఓడిపోయింది. ఇక రెండోది మొయినాబాద్ మున్సిపాలిటీ. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ ఎలక్షన్లకు కూడా తీవ్రమైన డిమాండ్ ఉంది. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం విపరీతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. ఎక్కడ పోటీ చేసినా బొచ్చడు పైసలు వస్తాయని చెప్పి చాలామంది అభ్యర్థులు శంకర్పల్లి మొయినాబాద్లో విపరీతంగా ఖర్చు పెట్టారు. అందులో మొయినాబాద్ మున్సిపాలిటీలో ఒక వార్డులో ఒక అభ్యర్థి ఓటుకు 40,000 రూపాయలు 1 గ్రామ్ బంగారం పంచిండట. అంటే ఈ లెక్కన దగ్గర ఓటుకి 55,000 రూపాయలు ఖర్చు పెట్టినట్టు లెక్క. ఇక మొత్తం ఇంతగానం ఖర్చు పెట్టినా కదా, ఇక గెలుపు నాదే, ప్రత్యర్థికి జస్ట్ 25,000 ఇస్తుండు, నేను 55,000 పెట్టినా, సో నేనే గెలుస్తున్నా అని చెప్పి ఫిక్స్ అయిపోయిండు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత మామూలు షాక్ అవ్వలేదు. ఎందుకంటే 25,000 ఖర్చు పెట్టిన అభ్యర్థి ఏమో గెలిచి కూర్చుండు, ఈ 55,000 ఖర్చు పెట్టిన ఈ వ్యక్తి మాత్రం 4వ ప్లేస్కు పరిమితం అయిపోయిండు. అంటే కనీసం 2వ స్థానం కూడా రాలే. ఇట్లనే చాలా మున్సిపాలిటీలల్లో, మున్సిపల్ కార్పొరేషన్లల్లో మేయర్ పదవులు, మున్సిపల్ చైర్మన్ల పదవులు ఎక్స్పెక్ట్ చేసి విపరీతమైన ఖర్చు పెట్టి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఎలక్షన్లల్లో.